నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. వెంకటాద్రితో సమమైన దివ్య సన్నిధి కానీ, వెంకటేశునితో సరిపాటి అయిన దైవం కానీ మరి లేడని ప్రతీతి. అలాంటి శ్రీనివాసుడు భక్త వరదుడై ఎన్నో దివ్య సన్నిధానాల్లో కొలువుదీరి ఉన్నాడు. ఎన్నో లోగిళ్లలో అర్చావతార మూర్తిగా స్వామి పూజాధికాల్ని స్వీకరిస్తూ భక్తుల్ని తరింపజేస్తున్నాడు. ఆ నేపథ్యంలోని దివ్యమైన భవ్యమైన సన్నిధానం బ్రాహ్మణపల్లిలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. ఈనాటి తీర్థయాత్రలో ఆ ఆలయ విశేషాల్ని తిలకిద్దాం రండి. కలౌ వెంకట నాయకః అనేది వేదోక్తి. కలియుగ వరదుడు, ఆశ్రిత భక్త వత్సలుడు శ్రీ వెంకటేశ్వరుడు. నమ్మి కొలచిన వారి పాలిట కొండంత దేవుడు. సప్తగిరులపై వెలసిన తిరుమల రాయడు. భక్త సులభుడని ప్రతీతి. అందుకే తిరుమలలోనే కాక ఊరూరా తన భక్తులకు అందుబాటులో ఉంటూ మనసారా అర్చించుకోవడానికి స్వామి సౌలభ్యాన్ని కల్పిస్తున్నాడు. ఆ నేపథ్యంలోనే ఆవిష్కారమైన శ్రీనివాస దివ్య సన్నిధానం బీబీనగర్ మండలంలోని బ్రాహ్మణపల్లిలో నెలకొన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. ఆహ్లాదకరమైన వాతావరణంలో, ప్రకృతి లోగిలిలో, రమణీయమైన సంవిధానంలో ఈ దేవస్థానం నెలకొని ఉంటుంది. బీబీనగర్ నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం భాసిల్లుతోంది. బ్రాహ్మణపల్లికి చెందిన అర్వపల్లి శంకరయ్య అనే వెంకటేశ్వర స్వామి భక్తుని సత్సంకల్పంతో 2004వ సంవత్సరంలో ఈ ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 2006వ సంవత్సరం జ్యేష్ఠమాసంలో శ్రీవారి విగ్రహాన్ని ఈ లోగిలిలో ప్రతిష్ఠించారు. ఆనాటి నుంచి నిత్య ధూప దీప నైవేద్యాదులతో ఈ ఆలయం వర్ధిల్లుతోంది. ఆలయం ముంగిట సమున్నతంగా ధ్వజస్తంభం భాసిల్లుతోంది. ఈ ధ్వజాగ్రం పాదపీఠంలో తిరునామం, శంఖుచక్రాలు ఉంటాయి. భక్తులు ఈ ధ్వజానికి నమస్కరించుకుని ఆత్మ ప్రదక్షిణలు చేస్తారు. ఆలయం ముంగిట ఓ ప్రత్యేక శిలాఫలకంపై వర్ణరంజితంగా తీర్చిదిద్దిన ఊర్ధ్వ పుండ్రాలు, శంఖుచక్రాలు విలసిల్లి ఉంటాయి. ప్రధాన ఆలయ ముఖ మంటపం పుష్పాలంకరణతో అందంగా అమరి ఉంటుంది. ముఖ మంటపంపై శ్రీనివాసమూర్తి, ఈ స్వామికి ఇరువైపులా పద్మావతీదేవి, గోదాదేవి మూర్తీభవించి ఉంటారు. ఈ ముగ్గురు మూర్తులకు ఇరువైపులా గరుడాళ్వార్, ఆంజనేయ స్వామి మూర్తులుంటాయి. సువిశాలమైన ముఖమంటపానికి చలువరాతి సొబగులు, వర్ణరంజితమైన స్తంభాలు సరికొత్త శోభను ఆపాదిస్తాయి. గర్భాలయ ముఖద్వారం సర్వాంగ శోభితంగా, పుష్ప సమాహారంగా, హృద్యంగా అలంకృతమై ఉంటుంది. గర్భాలయానికి ఇరువైపులా జయ విజయులు సదా శ్రీవారి సేవలో నిమగ్నమై ఉన్నట్లుగా గోచరమవుతారు. గర్భాలయంలో శ్రీనివాసుడు దివ్యమంగళ విగ్రహంగా సాదృశ్యమవుతాడు. సంపూర్ణ అలంకార శోభితంగా స్వామి పుష్పహాసునిగా, పుంసామోహన రూపునిగా దర్శనమిస్తాడు. జగదేక సౌందర్యమూర్తిగా, అలమేలు మంగపతి అందరివాడిగా, ఆపద్బాంధవునిగా పూజలందుకుంటున్నాడు. గర్భాలయంలో
జగదానందకారకునిగా జగన్మోహనాకృతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనమిస్తాడు. కటి వరద అభయ హస్తాలతో శంఖుచక్రాల్ని ధరించి తిరునామాన్ని తీర్చిదిద్దుకుని మిసమిస మెరిసే పట్టు వస్త్రాలలో శోభిస్తూ స్వామి మోహన రూపునిగా గోచరమవుతాడు. ఈ శ్రీనివాసుణ్ణి వీక్షించే నేత్రాలు ఎంతటి భాగ్యాన్ని చేసుకున్నాయో అనిపిస్తుంది. స్వామి నిలువెల్లా పుష్పమాలికలు ధరించి శ్రీనివాసుడు పుష్పహాసునిగా దర్శనమిస్తున్నాడు. భోగమంటే కోనేటి రాయునిదే. అందుకే ఈయన భోగ శ్రీనివాసుడయ్యాడు. మలయప్ప స్వామి మనసు దోచే మృదు మధుర దరహాసమూర్తిగా తేజరిల్లుతున్నాడు. ఓం నమో వెంకటేశాయ అనే శరణు నాదాలు ఈ లోగిలిలో ప్రతిధ్వనిస్తున్నాయి. తమ మనోభీష్టాలన్నీ నెరవేర్చి జీవనయానంలో సర్వదా శతధా సహస్రధా తోడు నీడగా ఉండమని స్వామికి విన్నవించుకుంటారు. శ్రీవారి మూల విరాట్కి ప్రక్కనే ఉత్సవ బేరాలు కొలువుదీరి ఉంటాయి. కొండలరాయుడు కొండంత వరాల్ని గుప్పిస్తూ భక్తుల మొరల్ని మౌనంగా ఆలకిస్తున్నట్లుగా గోచరమవుతాడు. స్వామికి అభిముఖంగా ధ్వజాగ్రం చెంత గరుడాళ్వార్ నెలకొని ఉంటాడు. బ్రాహ్మణపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో పలు ఉపాలయాలున్నాయి. ఈ ఉపాలయాల్లో పద్మావతీదేవి, గోదాదేవి, ఆంజనేయ స్వామి, గణపతి వంటి దేవతామూర్తులు నిత్య పూజాది కైంకర్యాలు స్వీకరిస్తారు, భక్తుల్ని అనుగ్రహిస్తారు. శ్రీవారి దివ్య నలవుకు కుడివైపు పద్మావతీదేవి కొలువుదీరి ఉంటుంది. ఆసీన భంగిమలో సకలాలంకృత శోభితగా కిరీటాది అలంకారిక విశేషాలతో ఆదిలక్ష్మీదేవి వర్ధిల్లుతుంది. శ్రీవారికి ఎడమవైపు గోదాదేవి స్థానక భంగిమలో కలికి చిలుకల కొలికిగా తేజరిల్లుతోంది. ఇదే లోగిలిలో పన్నిద్దరాళ్వార్లలోని కొందరు ఆళ్వార్ స్వాముల మూర్తులు నెలకొని ఉంటాయి. ఈ ఆలయ ప్రాంగణంలోనే సిద్ధి వినాయక స్వామి ఆలయం నెలకొని ఉంటుంది. పుష్పాలంకరణతో గణపతి దేవ సన్నిధి సుందరంగా భాసిల్లుతుంది. ఆంజనేయ స్వామి సన్నిధి ప్రత్యేకంగా అమరి ఉంటుంది. సింధూర వర్ణమయంగా ఉన్న అభయాంజనేయ స్వామి తోమాలమాల ధరించి ఊర్ధ్వ పుండ్రాలతో గోచరమవుతాడు. ఆ స్వామిని క్షిప్రప్రసాది అంటారు. అంటే కోరిన వెంటనే కోర్కెల్ని నెరవేరుస్తాడని ప్రతీతి. ప్రతి శుక్రవారంతో పాటు ఇతర విశేష పర్వదినాలలో శ్రీనివాసుడికి అభిషేక మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహిస్తారు. పవిత్రోదకం, పెరుగు, పంచామృతాలతో కొనసాగే అభిషేకం కడు కమనీయం. అలాగే సహస్రధారతో స్వామివారిపై జాలువారే పవిత్రోదక దృశ్యం ఎంతో రమణీయం. విశేష సందర్భాలలో, బ్రహ్మోత్సవాలలో బ్రాహ్మణపల్లి శ్రీనివాస లోగిలిలో అష్టోత్తర కలశాభిషేకం అనగా 108 కలశాలలో నింపిన పవిత్ర జలాలతో స్వామికి అభిషేక వేడుకను నేత్రపర్వంగా నిర్వహిస్తారు. అలాగే వైష్ణవ సంబంధిత పర్వదినాలన్నీ ఇక్కడ వైభవోపేతంగా నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో శుద్ధ పంచమి, శుద్ధ షష్ఠి, శుద్ధ సప్తమి అనగా 3 రోజుల పాటు త్రయాహ్నికంగా బ్రహ్మోత్సవాలని నిర్వహిస్తారు. శ్రీవారికి నిత్య పూజాది కైంకర్యాలు పాంచరాత్ర ఆగమోక్తంగా నిర్వహిస్తారు. అభిషేకానంతరం శ్రీవారిని సకలాలంకృత శోభితంగా అర్చక స్వాములు తీర్చిదిద్దుతారు. బ్రాహ్మణపల్లి శ్రీనివాస నెలవులో ఒకే లోగిల్లో పలు దేవతామూర్తుల సముదాయం ఉంటుంది. ఈ ధామంలో శివ పంచాయతనం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. శివ పరివార దేవతల్ని భక్తులు ఇక్కడ స్వయంగా పూజించుకుంటారు. ఇదే ఆలయ లోగిలిలో ఏకమంటపంలో పలు దేవతామూర్తులు నెలకొని ఉంటాయి. శివ పంచాయతనం, నవగ్రహాలు, నాగదేవతా ప్రతిమలు ఒకే లోగిలిలో ప్రతిష్ఠితమై ఉంటాయి. 2008వ సంవత్సరం
జ్యేష్ఠ మాసంలో ఈ విగ్రహ సముదాయాన్ని ప్రతిష్ఠింపజేశారు. శివ పంచాయతన సముదాయంలోని శివలింగమూర్తికి భక్తులు స్వయంగా అభిషేకాల్ని నిర్వహించుకుంటారు. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో త్రయాహ్నికంగా స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్ని వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా నిర్వహించే స్వామివారి తిరు కళ్యాణోత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఆ విశేషాలేంటో చూడండి. బ్రాహ్మణపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య సన్నిధి నిత్య కళ్యాణం పచ్చతోరణంగా వెలుగొందుతోంది. నిత్యోత్సవాల నుంచి బ్రహ్మోత్సవాల వరకు ప్రతి వేడుకను, ప్రతి ఉత్సవాన్ని ఎంతో హృదయంగమంగా నిర్వహిస్తారు. సప్తమి రోజున శ్రీ వెంకటేశ్వర మూలమంత్రమూర్తి మంత్రహోమాన్ని జరుపుతారు. అదే రోజు సాయంత్రం స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా పరిఢవిల్లుతుంది. ఎంతో మంది భక్తులు ఈ కళ్యాణోత్సవం కోసం తరలి వస్తారు. భక్తి శ్రద్ధలతో ఈ వేడుకలో పాల్గొంటారు. కళ్యాణ వేడుకల అనంతరం రథోత్సవాన్ని జరుపుతారు. పుష్పమాలికలతో తీర్చిదిద్దిన శకట వాహనంలో స్వామి ఇరు దేవేరులతో కొలువుదీరుతాడు. బ్రాహ్మణపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం స్వామి భక్తులకు జనలేని ఆధ్యాత్మికానుభూతిని, మానసికోల్లాసాన్ని అందిస్తుంది. వెంకటేశ పాహిమాం శ్రీనివాస రక్షమాం అనేది తన్మయ భరిత శ్రీనివాస శరణాగతి. శరణన్న వారిని చేరదీసి సంరక్షించే ఆర్తరక్షకుడు శ్రీనివాస మహాప్రభు. ఆ లోకేశ్వరుడైన అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని కృపా వైభవం అనర్వచనీయం, అనంతం, అమేయం. మరో దివ్యక్షేత్ర సందర్శనంతో మరోసారి కలుద్దాం.